अस्सलाम वालेकुम नाज़रीन इकराम, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। आइए देखते हैं आज के तफसीलात। चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने आइंदा 3 दिन में आरटीसी की मुकम्मल सर्विस बहाल करने के इक़दाम की हिदायत दी। वाज़ेह है कि आरटीसी मुलाजिमीन की नौरोज़ा हड़ताल से पूरी रियासत में ट्रांसपोर्ट का निज़ाम मुअत्तल होकर रह गया है। प्रगति भवन में कल रात देर गए TRS आरटीसी की हड़ताल से पैदाशुदा हालात का जायजा लेने के दौरान चीफ मिनिस्टर ने यह हिदायत दी। उन्होंने कहा कि हुकूमत सरकारी मुलाजिमीन की डिसिप्लिन शिकनी को बर्दाश्त नहीं करेगी, न ही हड़ताल पर जाने वाले मुलाजिमीन को कबूल किया जाएगा। उन्होंने कहा कि हड़ताली मुलाजिमीन के नुमाइंदों से मजीद कोई बातचीत नहीं की जाएगी। उन्होंने हड़ताली मुलाजिमीन के नुमाइंदों के साथ मजीद बातचीत के इम्कान को खारिज बहस करार दिया। चीफ मिनिस्टर ने हड़ताल से दूर रहने और काम पर रुजू होने वाले मुलाजिमीन की सितंबर की तनख्वाह फौरी जारी करने के अहकाम भी दिए। चीफ मिनिस्टर ने कहा कि हड़ताली मुलाजिमीन यूनियन लीडरों के बहकावे में आ गए हैं और अब अपनी नौकरियों से महरूम हो गए हैं। DRDO हॉस्पिटल कंचनबाग में आज हालात सुबह से ही कशीदा दिखाई दिए, जहां खम्मम का एक आरटीसी बस ड्राइवर श्रीनिवास रेड्डी इलाज के दौरान फौत हो गया। सुबह से ही मुख्तलिफ सियासी जमातों के कायदीन उसकी इयादत के लिए पहुंचने लगे। कांग्रेस के फायर ब्रांड लीडर और रुकन पार्लियामेंट रेवंत रेड्डी भी उन कायदीन में शामिल थे जो अपोलो हॉस्पिटल पहुंचे थे। कल रात खम्मम से श्रीनिवास रेड्डी के दवाखाने को मुंतकिल के बाद पुलिस साउथ जोन ने इस इलाके में पुलिस का जबरदस्त बंदोबस्त किया था। कांग्रेस के लीडर और साबिक रुकन पार्लियामेंट वी हनुमंतराव ने आज सुबह कंचनबाग में वाक़े DRDO अपोलो हॉस्पिटल पहुंचकर आरटीसी बस ड्राइवर श्रीनिवास रेड्डी की इयादत की कोशिश की। पुलिस ने उन्हें दवाखाने के अंदर जाने से रोक दिया। वाज़ेह है कि खम्मम के ड्राइवर ने कल खुसूसी कर ली थी और 90% के तक झुलस चुका था। वो बादशाह दवाखाने में इलाज के दौरान जख्मों से जानबर ना हो सका। డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ పనిచేసే మెకానిక్స్ కానీ ప్రాణత్యాగం చేయొద్దనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గతంలోనే తెలంగాణ గురించి 1400 మంది ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ బతకాలని తెలంగాణ తెచ్చుకుంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక దొరలాగా, ఒక పటేల్ లాగా, ఒక డిక్టేటర్ లాగా పనిచేస్తుంది. ఇది న్యాయం కాదు. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. ఒక స్ట్రైక్ అయితే పిలిచి మాట్లాడడం, డిస్కస్ చేయడం, 10 డిమాండ్స్ ఉంటే 10లో 6 చేయడం, లేకుంటే 4 చేయడం ఏదో ఉంటుంది. ఈయన ఏది చేయడంట డిస్మిస్. ఎవడు యూనియన్ పెట్టుకోవద్దు, మరి పోలీసు వాళ్ళు మాత్రం యూనియన్ పెట్టుకోవచ్చు. ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. అందులో నాకు చాలా ఫీల్ అవుతుంది. అరే నువ్వు లేబర్ మినిస్టర్ ఉంటే నిన్నటి వరకు కేంద్రంలో అసలు యూనియనే పెట్టవద్దు అంటాడు. ఏది ఈ ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొంటే డిస్మిస్ అంటాడు. డిస్మిస్ దగ్గర పాపం శ్రీనివాస్ రెడ్డి అయ్యో డిస్మిస్ చేస్తే మా పరిస్థితి ఏమిటి, మా వాళ్ళ సంగతి ఏమిటి అని తన కొడుకోగడు ఏది మిలిటరీలో పనిచేస్తాడు. ఇంకో కొడుకు అభిరామ్ రెడ్డి అనేవాడేమో మిలిటరీలో చేస్తాడు. అదేవిధంగా కార్తిక్ రెడ్డి అనేవాడేమో ఎయిర్ ఫోర్స్లో చేస్తాడండి. దేశానికి సేవ చేస్తున్నారు. ఈ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తున్నాడు. డ్రైవర్గా ప్రజలను తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తున్నాడు. ఎవరన్నా హాస్పిటల్ అంటే హాస్పిటల్ తీసుకుపోతున్నాడు. అలాంటి శ్రీనివాస్ రెడ్డి ప్రాణత్యాగం చేసిండని అంటే ఆల్మోస్ట్ 95% కాలిపోయింది. నేను చూసి వచ్చిన బతికే ఛాన్స్ లేదు. 90% దాటితే ఎవడు బతకలే ఇప్పటిదానిక. మరి ఆయన బతుకుతే ఆయన అదృష్టం అనుకో. కానీ అతని ఆలోచనను మనం అప్రిషియేట్ చేయాలి. ఏమిట్రా నా కొడుకులు ఇద్దరు దేశానికి సేవ చేస్తున్నారు, నా కార్మికులు సంగతి ఏమిటి అని బాధతో కిరిసినాయలు ఓచుకొని చదవమంటే ఇది కేసీఆర్ గమనించాలి. డిక్టేటర్షిప్ నడవదు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా పిలుస్తారు, మాట్లాడతారు, డిసైడ్ చేస్తారు. 10 డిమాండ్లు ఉంటే 4 చేస్తారు, 6 చేస్తారు. నువ్వు పిలువనే పిలువవు, మాట్లాడనే మాట్లాడవు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? డిక్టేటర్ అను. ఇవాళ ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు పోవాలి, విజయవాడలో ఉంటే 300 రూపాయలు ఉంటే 600 తీసుకుంటున్నాడు. అంటే నీకు జగన్కి ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? నేను ఇక్కడ స్ట్రైక్ చేస్తాను, అక్కడ నువ్వు ప్రైవేట్ చేయడానికి నీకు ఉద్దేశం ఎట్లొచ్చుంటారా బాబు? ప్రాపర్టీస్ అమ్ముకుంటావా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు చేసుకుంటావా? సరిపోలే. నువ్వు కాళేశ్వరం కట్టినావు, ఎలక్షన్ ముందు చెప్పినావా నువ్వు కాళేశ్వరం అని?
మంచిదే నీళ్ళు ఇస్తారని మేము ఒప్పుకున్నాం. దానికి మిషన్ భగీరథ, రైతు బంధు 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసినావు. ఎవరైనా అడిగి చేసినావురా బాబు? అట్లనే ఆర్టీసీ ఎంప్లాయీకి ఒక 500 కోట్లు అప్పు చేయి, బస్సులు పెంచు. ఇవాళ హాజీపూర్లో 3 అమ్మాయిలు ఎందుకు చనిపోయినరు? బస్సు లేక. పొద్దున బస్సు వస్తుంది, సాయంత్రం బస్సు వస్తుంది. కీసరకు పోవాలి వాళ్ళు. బొమ్మల నగరం ఎక్కాలే బస్సు. బొమ్మల నగరంకు హాజీపూర్కు 4 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు నడుచుకుంటూ పోతాడు. శాడిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, ఆయన పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి. వాడు స్కూటర్ మీద ఎక్కియడం, నేను డ్రాప్ చేస్తానడం, తీసుకుపోవడం, రేప్ చేయడం, బాయిలో పాతి పెట్టడం. ఇప్పటిదానికి అయ్యలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు 9 నెలలు అవుతున్నది. మరి పోలీస్ కమిషనర్ మరి ఫాస్ట్ ట్రాక్ అంటాడు, ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇంతవరకు కేటీఆర్ వాడు, కేసీఆర్ వాడు. అదే బస్సులు నడుస్తే ఆ 3 పిల్లలు సరిపోకపోతున్నారు కదా. అంటే నీ ఉద్దేశం ఏందిరా బాబు? బస్సులు నడిపియా, నేను రాజును, ఎవరు చేస్తాను లేదు అంటాడు. ఇది ప్రజాస్వామ్య దేశంలో నాయన. ఇప్పటికన్నా దయచేసి పిలిచి మాట్లాడి సిద్ధిద్దు. ఇప్పటికి 10 రోజులు హాలిడే ఇచ్చినావు. బతుకమ్మ పండుగ దేశంలో ఎవడు బతుకమ్మ తెలంగాణలో ఎప్పుడు కానట్టు ఈయననే చేసినట్టు మా అక్క ఆడింది, మా పెద్దమ్మ ఆడింది. ఇక ఇప్పుడు కవిత వచ్చేది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని ఈడు కొత్త దుకాణం పెట్టిండు. బతుకమ్మకు పైసలు ఇస్తావు కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్కు పైసలు ఇవ్వను. చెయ్యి, బతుకమ్మ పండుగ చేయి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా. ఈ విధంగా అంటే దాదాగిరి నడవదురా బాబు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినావు, అప్పులు చేస్తూనే ఉన్నావు. వీళ్ళ గురించి తెలియవు. 49,000 మందిని తీసేస్తావురా బాబు. యూనియన్ పెట్టుకోవద్దా? పోలీసు వాళ్ళు అయితే యూనియన్ పెట్టుకోవచ్చు. ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటాడు. వాళ్ళు ఏదో ఉండను. ఒక ఎస్ఐ చంపేసినా, ఒక కానిస్టేబుల్ చంపేస్తే దాని మీద డిమాండ్స్ పెడతారు. ఎవరైనా పోలీసు వాళ్ళు పబ్లిక్ రాయిలు కొడితే దానికి నువ్వు డ్యామేజ్ అడుగుతావు. మరి ఇవాళ ఇన్ని రోజులైంది. మరి అమీర్పూర్ ఇష్యూకు నీ ఓడు, నీ కొడుకోడు. అదేవిధంగా ఆయన ఎవరు గ్యాంగ్స్టర్, ఏం పేరు నయీం. ఇప్పటిదానికి ఆ పైసలు ఏమైనా నాకు లెక్క తెలియదు. ఎంతోమందిని ఆఫీసర్లకు సస్పెండ్ అన్నారు, మళ్ళీ అంతా రివోక్ అయిపోయిండ్రు. ఆ పైసలు ఎక్కడ పోయిందిరా భయ్? ఆ నయీం పైసలు ఇచ్చినా ఎంతోమంది ఇంకో అబద్ధం చెప్తాడు. డ్రైవర్లకు అయితే 5,000 ఏది 50,000 జీతం అంట. ఇప్పుడు నేను లెక్క చూసినా 21,500 వస్తున్నదండి. నా దగ్గర కాగితం ఉన్నది. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పు? ఇంత అబద్ధం చెప్పే ముఖ్యమంత్రి నా లైఫ్లో చూడలేదు. ఇక చూడండి. की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप तेलंगाना जन समिति के सदर प्रोफेसर कोदंडाराम ने खम्मम की आरटीसी बस ड्राइवर श्रीनिवास रेड्डी की मौत के लिए रियासती हुकूमत को जिम्मेदार ठहराया। DRDO अपोलो हॉस्पिटल में जहां खम्मम का ड्राइवर इलाज के दौरान फौत हो गया, अखबारी नुमाइंदों से बातचीत करते हुए प्रोफेसर कोदंडाराम ने कहा कि हुकूमत की तरफ से हड़ताल को तूल देने की वजह से इस ड्राइवर ने खुदसूजी की। उन्होंने सवाल किया कि आखिर हुकूमत मजीद कितनी अमवात के बाद जागेगी। आरटीसी बस डिपो के रूबरू हड़ताली मुलाजिमीन के एहतजाजी धरने के दौरान कल खम्मम में खुदसूजी की कोशिश करने वाला आरटीसी बस ड्राइवर श्रीनिवास रेड्डी आज हैदराबाद के DRDO अपोलो हॉस्पिटल में जख्मों से जानबच न हो सका। बताया जाता है कि वो 90% झुलस चुका था। उसकी नाश को आखिरी रसूमात के लिए खम्मम ले जाया गया। पूरे खम्मम में गम का माहौल बताया जाता है। हड़ताली मुलाजिमीन के अलावा समाज के मुख्तलिफ तबकात की नुमाइंदगी करने वाले लोग उसके घर को पहुंचने लगे हैं। हर तरफ सियाह झंडियां लगा दी गई हैं और चीफ मिनिस्टर के चंद्रशेखर राव के खिलाफ नारे भी लगाए गए। संगारेड्डी के कांग्रेसी रुकन असेंबली जग्गारेड्डी ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव से अपील की कि वो रियासत में आरटीसी मुलाजिमीन की जारी हड़ताल को खत्म करवाए। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि चीफ मिनिस्टर रियासत का सरबराह होने के साथ साथ
सरकारी मुलाजिमीन का सदर खानदान भी होता है और उसे खानदानी तनाज़ात को हल करने के लिए अपना दिल बड़ा करना पड़ता है। जग्गा रेड्डी ने कहा कि हड़ताल से सिर्फ मुलाजिमीन का नहीं बल्कि हुकूमत और आवाम का भारी नुकसान हो रहा है। चीफ मिनिस्टर को चाहिए कि वो मुलाजिमीन के नुमाइंदों का इजलास तलब करे और उनसे बातचीत करते हुए इस तातुल को ख़त्म करे। उन्होंने कहा कि एक बस ड्राइवर ने खुदकुशी कर ली, जो कि एक अफसोसनाक बात है। जग्गा रेड्डी ने आरटीसी मुलाजिमीन से भी अपील की कि वो हुकूमत से लो और दो की पॉलिसी पर बातचीत करे और इसे विखार का मसला न बनाए। 48,000 मुलाजिमीन के साथ आरटीसी सबसे बड़ा कारपोरेशन है और उसको मुनाफा बख्श इदारा बनाए। जग्गा रेड्डी ने सद्दाम को भी मुस्तरद कर दिया कि अपोजिशन हड़ताली मुलाजिमीन को उकसा रही है। उन्होंने कहा कि कांग्रेस मुलाजिमीन के मुतालिबात की तायद करती है और उसकी भलाई की कहाँ है। केसीआर साहब फौरन आरटीसी लीडरों को बुला लेके आप डायरेक्ट इन्वॉल्व हो जाइए। आप ये कमेटी मत डालो, बोलो क्या बात कर रहे हैं, आपको क्या बोल रहे समझ में नहीं आ रहा। फौरन आप तेलंगाना के जो आरटीसी लीडर्स है वो लोगों को बुला लेके बैठ के जो वो आरटीसी का कारपोरेशन को जो गवर्नमेंट में मिला बोल के बोल रहे हैं वो करे तो सबको अच्छा होता। आरटीसी का जो ड्राइवर्स कंडक्टर्स है बहुत मुश्किल में है, वो लोग को सैलरीज भी अच्छा नहीं आ रहे, कम सैलरी से आते वो लोग पेंशन का भी बहुत तकलीफ है वो लोगों को, जो आज 1 वीक 10 दिन से स्ट्राइक चल रहा है। मैं केसीआर साहब मेरा दरखास्त ये है कांग्रेस पार्टी की तरफ से, आप गुस्सा में मत आओ। गुस्से में आए बेटे के ऊपर बाप गुस्से में है तो मुश्किल होता। फौरन आप गुस्से छोड़ के ये आरटीसी वर्करों को बुला लेके डायरेक्ट बात करके मसला फैसला कर दो। अब वो जल्दी स्ट्राइक को ड्रॉप कर दो। जो वो लोगों का डिमांड है वो डिमांड करिए, आपको भी अच्छा नाम आएगा। अपोजिशन पार्टी वाले हमारा ये बात है कि आप सोच समझ के बाजू वाले बात सुन के गलत डिसीजन मत लीजिए। फौरन आप आरटीसी वर्कर्स और आरटीसी लीडर्स को बुला लेके स्ट्राइक को ड्रॉप करके फौरन लोगों को जो डिमांड्स है वो डिमांड्स को आप ओके बोल के वो आपका जो भी है आपका ये राष्ट्र का सीएम है, आपका सबका सुनना आपका बात है। किसी का तकलीफ आपसे ही बोलना पड़ता, वो तकलीफ को निकाल के आरटीसी वर्कर्स को बचा ले बोल के कांग्रेस पार्टी गांधी भवन से आपको हमारा एक दरखास्त है आपसे। आत्महत्या कर लिए बोलते जो श्रीनिवास रेड्डी साहब, फिर वो जो आरटीसी ड्राइवर था उन्हें सुसाइड कर लिया। पहली बार तेलंगाना आने के बाद भी सुसाइड करने का जो ऐसा दिन आना नहीं चाहता, मर आ गए। मर हम कांग्रेस पार्टी ऐसे कोई भी नहीं मरना वैसा आरटीसी वर्करों को हमारा कांग्रेस पार्टी ये बोलना चाह रहे ऐसा इमोशन में मरने का आप लोग नहीं मरना, आप लोग लड़ेंगे। हम कांग्रेस पार्टी आरटीसी वर्करों के साथ रहेंगे, कोई भी नहीं मरना, हम आपके साथ है। जहां तक बोलते वहां तक हम लड़ेंगे। केसीआर साहब को समझाएंगे, केसीआर साहब को डिमांड्स कैसा तो भी उन्हें कैसा तो भी उनका जो बात प्रॉमिस आने का अपन का कोशिश करेंगे। डॉक्टर बी आर अम्बेडकर ओपन यूनिवर्सिटी नामपल्ली सेंटर के तालिबात ने उनके मरकज को बेगमपेट को मुंतकिल करने के खिलाफ कांग्रेस रुकन असम्बली जग्गा रेड्डी से नुमाइंदगी की। इन तालिबात ने बताया कि यूनिवर्सिटी के फैसले से तालिबात को अब तवील मसाफत तय करनी पड़ेगी। मरकज से वाबस्ता तालिबात की अक्सरियत इसी इलाके और उसके अतराफ अकनाफ रहती है। मरकजी हुकूमत का नारा है कि बेटी बचाओ और बेटी पढ़ाओ, लेकिन यूनिवर्सिटी बेटियों को तालीम के बेहतर मौक़े फराहम करने की बजाय उनके मौक़े और वसाइल को महदूद करने की पॉलिसी पर गामज़न है। जग्गा रेड्डी ने सिलसिले में हुकूमत खासतौर पर वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी से बातचीत करने का तयक़ुन दिया। भाग्यश्री है, मैं इधर शिवशक्ति हूँ, उस्मानगंज भाग्यश्री बोलते हैं। मैं सोशल वर्कर हूँ। आज इन लोगों के लिए 3 दिन से हम लोग मेहनत कर रहे हैं, लेकिन कॉलेज वाले कुछ भी नहीं सुन रहे हमारे बात, और कौन भी सपोर्ट भी नहीं कर रहा। क्या प्रॉब्लम है? इधर कॉलेज है, वो कॉलेज गर्ल्स कॉलेज, अभी गर्ल्स कॉलेज डिग्री का निकाल दिया तो एग्जाम्स बोल रहे 21 से, फीसा पे करे, सब पे करे, कुछ भी नहीं सुन रहा हमारा बात। अभी बेगमपेट में जाके पढ़ो बोल रहे, बेगमपेट कितना दूर है, बच्चियां कैसे जाते, ट्रैवलिंग प्रॉब्लम भी है, और सभी बच्चियां इधर ही रहते हैं।
इसलिए ये कॉलेज सेलेक्ट कर लिया, एडमिशन ये कॉलेज में लिए, फीस इधर पे करे। अभी वो कॉलेज में जाओ बोले तो वो कॉलेज में नहीं सुन रहे बात, वो कॉलेज में रैश बात कर रहे, बच्चियां जाके पूछे तो कैसे बोलते वैसा बात कर रहे, रेस्पेक्ट नहीं देते लड़कियों को। हम लोग स्टूडेंट्स है, हमारे भविष्य तो कैसा होता, हमारे भविष्य उनके हाथ में ही है ना, टीचर्स के हाथ में है। टीचर्स तो हमारे को कुछ भी नहीं मालूम बोलते, फिर यूनिवर्सिटी हमारे को नहीं मालूम बोलता, फिर किधर जाना हम लोग। यूनिवर्सिटी में बात करें, रिप्रेजेंट करें, यूनिवर्सिटी में भी बात करें, कुछ भी रेस्पॉन्ड नहीं कर रहे हमारे को, फिर किधर जाना। इसलिए हेल्प के लिए इधर आए ऑफिस को, आप लोग ही हेल्प करना। अभी ये है हमारे प्रॉब्लम। रियासती वजीर पंचायत राज ई दयाकर राव ने अपोजिशन पर आरटीसी मुलाजिमीन की हड़ताल में शिद्दत पैदा करने के लिए उन्हें उकसाने का इल्जाम आयद किया। तेलंगाना भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि कांग्रेस और बीजेपी आखिर मुलाजिमीन के एहतजाज में क्यों शामिल हुए हैं, उनका इससे क्या ताल्लुक है। उन्होंने खम्भम के बस ड्राइवर की खुदसूसी के लिए अपोजिशन को जिम्मेदार ठहराया और कहा कि बीजेपी इस वाक़े को सियासी रंग दे रही है। वजीर पंचायत राज ने कहा कि हुकूमत आरटीसी को खांग्यानी का कोई इरादा नहीं रखती, बल्कि उसे एक मुनाफा बख्श इदारे में तब्दील करने के लिए कोशां है। कांग्रेस पार्टी, बीजेपी, टीडीपी పార్టీ మీరు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను కూడా అలా ఉండొచ్చు, కానీ ఎందుకు స్ట్రెంథన్ చేయలేదు? మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆ రోజు ఆర్టీసీ యూనియన్లు చాలా స్ట్రైకులు చేశాయి. ఆ రోజు ఆర్టీసీని లాభాల బాటలకు కానీ, ఆర్టీసీని కాపాడుకున్నందుకు కానీ, ఆర్టీసీ కార్మికులను సాయం చేద్దామన్న ఆలోచన ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాలేదు? ఈ రోజేదో దీన్ని బాగు చేద్దామని వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ సపోర్ట్ చేయటం, రెచ్చగొట్టడం. నేను బీజేపీ పార్టీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ వేషాలు బంద్ చేయండి, మీ డ్రామాలు బంద్ చేయండి. ప్రజలు అసహించుకుంటున్నది మీ డ్రామాలన్నీ. దేశంలో మీరే ఉన్నారు అధికారంలో, చాలా రాష్ట్రాలలో మీరు అధికారం ఉన్నారు. మీరెందుకు మీ అధికారం ఉన్న రాష్ట్రాల లోపట ఆర్టీసీని ప్రభుత్వ పరంగా ఎక్కడన్నా విలీనం చేశారా? విలీనం చేస్తామని ఎక్కడన్నా మాట మీరు ఇప్పటికైనా స్టేట్మెంట్ ఇవ్వండి. పోనీ మీ దేశ రాజకీయాలలో బీజేపీ ప్రధానమంత్రి గారో లేకపోతే ఇంకోరన్నా ప్రతినిధి, మేము బయటి రాష్ట్రాలలో కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో కూడా ఆర్టీసీని ప్రభుత్వ పరంగా విలీనం చేస్తామని ఒక మాట మీరు చెప్పండి. మీరు మాట్లాడకుండా ఈడ రాజకీయ లబ్ధి కోసం మీ వేషాలు డ్రామాలు బంద్ చేయండి. నేను ఒకటే అంటున్నా, కాళేశ్వరం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని పిటిషన్లు పెట్టానో అన్ని పిటిషన్లు పెట్టారు. బీజేపీ వాళ్ళు పిటిషన్లు పెట్టారు. ఒక్క డబ్బు రాకుండా, కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు రాకుండా అడ్డుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలు కోర్టుకు పోయి ఆపారు. మిషన్ భగీరథది కూడా కోర్టుకు పోయి ఆపేందుకు ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎన్ని అడ్డుపుల్లలు వేయాలనో అన్ని పుల్లలు వేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించినట్టు మీరు ఏర్పాటు చేస్తే ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రం ముందున్నది అంటే ప్రభుత్వ పనితీరు ఏ రూపంగా ఉన్నది అనేది. మిషన్ కాకతీయకు అవార్డు వచ్చింది, మిషన్ భగీరథకు వచ్చింది, అన్ని తీర్ల
అన్ని అవార్డులల్లో కేంద్రం ఇచ్చిన అవార్డులల్లో తెలంగాణ రాష్ట్రమే అన్నిట్లో బాగున్నది. ఈ రాష్ట్ర పనితీరు మీదనే కదా కేంద్రం అవార్డులు ఇచ్చినాయి. మీరు మాకు ఏమైనా రూపాయలు ఇచ్చారా? మీరు అదనంగా ఏమైనా రూపాయి ఇచ్చారా? రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెడగొట్టేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డుపుల్ల వేసినందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పండుగ సీజన్లో ఆ యూనియన్ నాయకులు మీరు చెప్పాలి ఇది పద్ధతి కాదని. కానీ రెచ్చగొట్టి ఇంకా సంస్థను నాశనం చేస్తారా? टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉर्पोरेशन के मुलाजिमीन की हड़ताल आज 9वें दिन में दाखिल हो गई। हड़ताली मुलाजिमीन ने आज पूरी रियासत में अनोखा एहतजाज किया, जिसके दौरान सड़कों पर पकवान किया और खाया। इसी दौरान उस्मानिया यूनिवर्सिटी के तलबा ने हड़ताली मुलाजिमीन की तायीद की और हुकूमत पर मेहनतकश तबके के साथ नाइंसाफी करने और उनसे किए गए वादों को फरामोश कर देने का इल्जाम आयद किया। हड़ताली मुलाजिमीन की GSC ने अपने एहतजाज में शिद्दत पैदा करने का ऐलान किया है और 19 अक्टूबर को तेलंगाना बंद मनाने की अपील की है। जमात इस्लामी हिंद खिलवत की तरफ से आज न्यू मॉडल हाई स्कूल हुसैन आलम में मुफ्त हेल्थ कैंप मुनक्किद किया गया। डॉक्टर अकबर आई हॉस्पिटल मेहदीपट्टनम और मुस्लिम मैटरनिटी हॉस्पिटल के डॉक्टरों की टीमों ने 500 से ज्यादा अफराद का तिबी मुआयना किया और उनमें मुफ्त दवाएं भी तकसीम की गई। मजलिस के कारपोरेटर मोहन राज ने इस हेल्थ कैंप का इफ्तिताह किया। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह ताला का शुक्र है कि यहाँ पर एक जमात इस्लामी हिंद खिलवत ब्रांच की जानिब से एक बहुत ही अच्छा मेगा हेल्थ कैंप फ्री मुनक़द किया गया है, जो सुबह 8:30 बजे शुरू हुआ है। इसमें शुगर का टेस्ट खाने से पहले, खाने के बाद का, और जनरल फिजिशियन चेकअप हो रहा है बच्चों का, और बड़े लोगों का भी साथ ही साथ डेंटल चेकअप है, आई चेकअप है अकबर हॉस्पिटल की जानिब से, और ब्राइट स्माइल्स की जानिब से डेंटल चेकअप है, और मुस्लिम मैटरनिटी की जानिब से गायनेकोलॉजिस्ट डॉक्टर्स आए हैं और बहुत ही अच्छे तरीके से, मुनज़्ज़म तरीके से ये चल रहा है। बहुत मुस्लिम, नॉन मुस्लिम तमाम लोग आ रहे हैं यहाँ पर और उसका बेनिफिट हो रहा है। अब तक माशाल्लाह 500 से ऊपर लोग यहाँ पर मुस्तफ़िद हो चुके हैं, जिनको दवाइयाँ दी जा रही है और वॉकिंग स्टिक के तौर पे उनको बच्चा माजूर लोगों को चलने के लिए दी जा रहा है। बहुत ही अच्छा काम चल रहा है। मैं न्यू मॉडल स्कूल की जानिब से जमात इस्लामी हिंद खिलवत ब्रांच का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हमारे स्कूल में जो इस किस्म का कैंप मुनक़द किए हैं और गरीब लोगों का बहुत ज़्यादा से ज़्यादा इसमें फ़ायदा हो रहा है। सुबह में माशाल्लाह एरिया के कारपोरेटर जनाब राजमोहन इनाग्रेशन किए थे, आए थे और वो बहुत काफ़ी तारीफ़ करके गए इस कैंप का, इस किस्म से करें। और कई लोगों को उन्होंने भी भिजाए हैं यहाँ पे उनके पारदीवाड़े से, करीब से, जो इतने भी लोग थे, और वे गुजारिश की है जमात इस्लामी हिंद से कि वे पारदीवाड़े में कम्युनिटी हॉल में भी एक वहाँ पे भी इस किस्म का अगर कैंप रखें तो बहुत बहुत मुनासिब रहेगा। शुक्रिया, जज़ाकल्लाह। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज यहाँ पर
न्यू मॉडल हाई स्कूल दूधबोली में जमात इस्लामी खिलवत की जानिब से एक मेगा मेडिकल कैंप रखा गया है। इस कैंप में बिला लिहाज मज़हब मिल्लत तमाम लोगों को इंसानी बुनियाद पर ये मेडिकल कैंप रखा गया है और इनकी सारी जो सर्विसेज यहाँ पर हैं ये फ्री में दिए जा रहे हैं। इस मेडिकल कैंप में हमारे ताउन के लिए यहाँ पर मुस्लिम मैटरनिटी हॉस्पिटल का स्टाफ मौजूद है, दवाओं के साथ, डॉक्टर्स के साथ। इसके साथ साथ डॉक्टर अकबर आई हॉस्पिटल मेहदीपट्टनम, उनका स्टाफ इक्विपमेंट के साथ आँखों के मायने के लिए फ्री सर्विसेज दे रहे हैं। इसी तरीके से डेंटल के लिए ब्राइट स्माइल डेंटल क्लिनिक के पूरा स्टाफ और इक्विपमेंट के साथ यहाँ पर फ्री सर्विसेज दे रहे हैं। इसके अलावा हैदराबाद डायग्नोस्टिक सेंटर के डॉक्टर अब्दुल कादर साहब लैब की सर्विसेज दे रहे हैं। यहाँ पर फ्री में जो है ब्लड टेस्ट, शुगर टेस्ट, फास्टिंग और पोस्ट लंच, इसके अलावा दूसरे जो टेस्ट हैं वायरल फीवर के सिलसिले में वो भी टेस्ट यहाँ पर अंजाम दिए जा रहे हैं। और इसके साथ साथ डेर जो डॉक्टर्स की एक एसोसिएशन है, इसकी जानिब से मेडिसिन्स और डॉक्टर्स यहाँ पर हैं जो जनरल फिजिशियन के तौर पर यहाँ पर खिदमत अंजाम दे रहे हैं। और इस मौके पर ये यहाँ पर इस मोहल्ले में मेडिकल कैंप करने के सिलसिले में जनाब खलीलुर रहमान साहब जो न्यू मॉडल स्कूल के ज़िम्मेदार हैं, इनका हमको भरपूर ताउन रहा है और इस वजह से इस मोहल्ले में ये बहुत ही कामयाब जो है ये मेडिकल कैंप हो सका है। और आज सुबह में राजमोहन साहब यहाँ के जो MIM के कॉरपोरेटर हैं, उन्होंने भी विज़िट किया और दीगर जो लीडर्स हैं यहाँ मोहल्ले के करीब के, वो लोग भी यहाँ पर इस कैंप में विज़िट किए। एक पैगाम हम ये इस मौके पर देना चाहते हैं कि जहाँ पर हम गवर्नमेंट में या दीगर चीज़ों पे डिपेंडेंट हैं अपनी सेहत को लेकर के, हमको अपनी सेहत के सिलसिले में ख़ुद एहसास भी होना चाहिए और इस सिलसिले में आवाम अपने मसाइल को खुद हल करना चाहिए। हम इंसानी बुनियादों पर लोगों को जो सर्विसेज दे सकते हैं वो दे रहे हैं। इसके साथ साथ अभी एक संगीन मसला इस वक्त शहर में चल रहा है, वो ये कि कचरे की निकासी नहीं हो रही है। बड़े पैमाने पर कचरे के अंबार शहर में जो है पड़ा हुआ है। ऑलरेडी वो वायरल इश्यूज़ हैं, सेहत ख़राब है, कई बच्चे डेंगू और दीगर बीमारियों से मर रहे हैं। लेकिन इसमें बल्दिया की ये लापरवाही इस वक्त जो हो रही है, इससे मज़ीद तवक्को है कि इसमें वायरल चीज़ और ज़्यादा बढ़ जाएगी। तो मैं इस मौके पर आवाम से भी ख्वाहिश करूँगा और हुकूमत से, आवाम से ये कि साफ़ सफाई का ख्याल रखें और हुकूमत से ये कि कचरे की सफाई का इंतज़ाम करिए ताकि लोगों को बीमार पड़ने से जो बचाया जा सके। इसी के साथ चैतन्यपुरी के ओजोन हॉस्पिटल की तरफ से आज वर्ल्ड एथलेटिक्स डे के मौके पर 5 किलोमीटर की दौड़ का एहतमाम किया गया। डायरेक्टर चलपति रेड्डी ने बताया कि जोड़ों में दर्द के अमराज में इजाफा हो रहा है, चुनांचे एक उम्र के बाद आवाम को डॉक्टरों से रुजू होते हुए अच्छा इलाज करवाना चाहिए। ओजोन हॉस्पिटल 5 किलोमीटर्ల వాకింగ్ మన వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా చేయడం జరుగుతుంది। ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే ఏంటంటే ప్రపంచ కీళ్ళ నొప్పుల దినోత్సవం అన్నమాట। సో ప్రపంచంలో చాలా మందికి ఆల్మోస్ట్ 10% వాళ్ళు ఈ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు। దీని మీద మెయిన్గా ఒక 2 ముఖ్య విషయాలను చెప్పడానికి మా ఉద్దేశం। ఒకటి ఏంటంటే కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళందరూ నడవకూడదు, నడిస్తే ఎక్కువైతాయని అపోహ ఉంది। ఆ అపోహను తీసేసి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎంత నడిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారో, అంత మందులు తక్కువ అవసరమవుతుందని చెప్పడం ఒక ఉద్దేశము। అండ్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఉన్న అంటే ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ ఎవ్రీ ఇయర్ ఒకటి చేంజ్ అవుతుంది। ఆ థీమ్ ఏంటంటే డోంట్ డిలే కనెక్ట్ టుడే। అంటే ఎవరైనా 25 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉన్నట్టయితే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎంత ఎర్లీగా డాక్టర్ని కలిసి దాన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తే అంత మంచిదనే ఉద్దేశం అనమాట। ఈ 2 ఉద్దేశాలను ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుంచడం ద్వారా వాళ్ళ ఇంటి ఆర్థిక వ్యవస్థ, మన దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద బర్డెన్ పడకుండా ఉండడం। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।